ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, వెజిటేబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. నమస్తే గురుగారు. సూర్యోస్మి అమ్మ. గురూజీ, మరి ఇది కార్తీక మాసము ధనుర్మాసము. ముఖ్యంగా ఇది చాలా వింటర్ సీజను. ఇది ఒక మంచి మాసాలు, పవిత్రమైన మాసాలుగా అందరం అనుకుంటాం. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో ఖచ్చితంగా ఇవి చెయ్యాలి అనేవి కానీ, ఖచ్చితంగా చెయ్యకూడనివి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఇక్కడ నుంచి అంటే మన భారతదేశం అంతా కూడా సీజనల్, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. ఈ కార్తీక మాసం అనగానే ఇక్కడ నుంచి మనకి చలి బాగా పెరుగుతూ ఉంటుందమ్మ. అందుకనే మనకి అభిషేకాలు అంటే శివాలయంలో ఇక్కడ బాగా మనకి శైవక్షేత్రాలు, భారతదేశం అంతా కూడా అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పి మనం భారతదేశం యొక్క సంపద. అంటే ఇక్కడ మనం అందరం కూడా ఆ పరమేశ్వరుడి సన్నిధానంలో, సృష్టి స్థితి లయకారకుడు ఆ శివుడి సన్నిధానంలోకి వెళ్ళడానికి కార్తీక మాసంలోనే ఎక్కువ విశేషంగా చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ నుంచి మనిషి యొక్క జీవితం ఒక రకంగా మారుతూ ఉంటుంది. అలాగే మనకి కార్తీక దామోదర వ్రతం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే విష్ణుమూర్తి, వీళ్ళిద్దరూ కూడా శివకేశవులు ఇద్దరు వేరు కాదు ఒకటే అని చెప్పడం కోసమే ఈ మాసంలో రెండు కలిపి రావడం అనేది విశేషంగా ఉంది. ఇక్కడ మనకి పొద్దు కూడా తక్కువగా ఉంటుంది, సాయంత్రం త్వరగా చీకటి పడిపోతూ ఉంటుంది, చలి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అంటే త్వరగా లేవాలి, త్వరగా పడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేవాలి, త్వరగా చీకటి పడిపోతుంది. కాబట్టి త్వరగా చలి పెరగడం వల్ల ఎక్కువ బయట లైఫ్ గడపకుండా ఇంట్లోకి వచ్చేసి మనం ఆధ్యాత్మిక చింతనతో గడపాలి. ఈ నెలంతా కూడా విశేషంగా అంటే దైవత్వం కంపల్సరీ అవసరం అమ్మా. అంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మకపోతే ఇప్పుడు నమ్మితే బాగుపడతారమ్మా. 100% నమ్మితే బాగుపడతారు, నమ్మకపోతే చెడిపోతారు 100%. ఇది నమ్మితే నిజం, నమ్మకపోయినా నిజమే. నమ్మిన వాళ్ళు బాగుపడతారు, నమ్మకపోతే చెడిపోతారు 100%. ఇది ఇక్కడ శివుడు అంటే పరమేశ్వరుడా, విష్ణుమూర్త, శ్రీరామచంద్రుడా, దేవుడు, దైవశక్తి మనకి ఈ అద్భుతమైనటువంటి లైఫ్, కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు అన్నీ ఇచ్చారు. కాబట్టి కృతజ్ఞత చేసేదాన్నే పూజ అన్నారు. మనం ఇక్కడ ప్రార్థించట్లే, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ప్రార్థించట్లే. నీకు ఈ జన్మ కావాలని నువ్వు ప్రార్థిస్తే వచ్చిందా? ఇది నీకు పుట్టిన తర్వాత నాకు కళ్ళు లేవు, కళ్ళు ఇవ్వు అంటే వచ్చిందా? ప్రతిదీ ఇచ్చేసాడు. ఈ అంగాలన్నింటినీ వాడుకుంటూ, చూసే చూపుతో, వినే మాటతో, మాట్లాడే నోటితో నీకేం కావాలో నువ్వు తెలుసుకుని దాన్ని నువ్వు సరిచేసుకుంటూ, బాగు చేసుకుంటూ అభ్యున్నతి చెందాలి. అవి చెందకుండా ఇబ్బంది పడుతూ నాకు దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అంట అన్నీ తయారు చేసుకునే శక్తి నీకు ఇచ్చాడు. అది నీలో ఉందన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. దానికోసమే నీలో ఉన్నది నేనే, నాకు ఇది చేస్తున్నావు, కృతజ్ఞత తెలియచేస్తున్నావు, కాబట్టి నీకు ప్రతిదీ వస్తుందని ఆ భగవంతుడు చెప్పడమే మనం చేసే అభిషేకాలు, అర్చనలు. అంటే కొంతమంది శివలింగానికి పాలు పోసేస్తే అవి వేస్ట్ అవుతున్నాయి, అదే లేని పిల్లలకి ఇస్తే అని మాట్లాడుతూ ఉంటారు. అవును, నిజం, చాలామంది అంటూ ఉంటారు. అది కాదమ్మా. కృతజ్ఞత అంటే దేనికి ఏది చెయ్యాలో ఆ సమయానికి అది చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు చేసిన కర్మ ప్రారంధానికి ఆ శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు నువ్వు పుణ్యం చెయ్యాలమ్మా. నువ్వు పుణ్యం చెయ్యాలంటే నీ దగ్గర ఆ పుణ్యాన్ని పుచ్చుకునేవాడు ఇంకొకటి కావాలిగా. దానం పుచ్చుకోవాలంటే ఒక మనిషి ఉండాలి. అంటే వాడు తప్పు చేయడం వల్ల శిక్ష అనుభవిస్తున్నాడు. ఒక ముష్టివాడి కిందో, లేకపోతే కాలు చేయలేని వాడి కిందో అక్కడ ఆ జీవితాన్ని, ఆ బాధని, కర్మని అనుభవిస్తూ నీతో దానం చేయిస్తున్నాడు వాడికి. ఇదంతా నడిపించే, ఈ సర్కిల్ నడిపించేదంతా ఎవరు? ఈశ్వరుడు. అంటే మీరు చెప్పొచ్చు మళ్ళీ సృష్టించిన భగవంతుడే అన్నీ పరిపూర్ణంగా సృష్టించేయచ్చు కదా అని. గేమ్ ఏముందమ్మా? మీ నాన్నగారు ఉన్నారు, మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు అనుకుందాం. క్యారమ్స్ అనే ఒక గేమ్ ఉంది. అందులో ఒక్కళ్ళే గెలుస్తారు, ఇద్దరిని గెలిపించగలరు. ఒకళ్ళు ఓడిపోతే ఒకళ్ళు గెలిస్తే ఆనందంగా ఉంటుంది. కానీ ప్రతిసారి నువ్వే గెలవు. ఓడిపోయిన ప్రతిసారి నీ మీద గెలవాలని మీ చెల్లో అక్క అనుకుంటూ ఉంటుంది. కానీ నీ తండ్రి చూస్తూనే ఉంటాడు. అలానే ఇద్దరిని ఆయన గెలిపించలేడుగా. అంటే ఆ గేమ్ జరగాలి, ఆ హ్యాపీనెస్, గెలిచేమో అనే ఆనందం నీకు ఉండాలి. ఓడిపోయాను కాబట్టి గెలవాలి అనే తపన తనకు ఉండాలి. కాబట్టి ఇన్ని రకాలు తయారు చేసి ఆ ఆటని చూస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అలా వచ్చిన వాళ్ళు ఎందరో కింద నుంచి, అసలు ఆ స్థాయి నుంచి వచ్చి పిఎం అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన కళ్ళ ముందే. అంటే కష్టే ఫలి, కష్టపడితే ప్రతి దేనైనా సాధించగలము అనే విషయం చెప్పడం కోసం ఇదంతా నడుస్తుంది. ఎప్పుడు నిరంతరం నడిచే సైకిల్. అంటే భగవంతుడు అన్నీ చేసేస్తే
నీకు ఒక రూమ్లో కూర్చోబెట్టి నీకు కోట్ల రూపాయలు క్యాష్ పెట్టేశారు, లోపలికి తీసుకొచ్చి నీకు 24 గంటలు నువ్వేం తింటే అది పెట్టేస్తున్నారు, అన్నీ అందులోనే ఉన్నాయి. నీ లైఫ్ ఏముంటుందమ్మా? ఒకరోజు తింటావు, 2 రోజులు తింటావు, వారం తింటావు, 10 రోజులు తింటావు, అయిపోయింది నీ జీవితం, బోర్ కొట్టేస్తుంది. అదే ఆ చికెన్ బిర్యానీ కావచ్చు, లేకపోతే బిర్యానీ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, నువ్వు కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఆ తినే తిండిలో ఆ మాధుర్యం ఉంటుంది. కష్టపడ్డాను, సాధించాను అనే ఆ ఆనందం ఫ్రీగా ఇస్తే వస్తుందా? భగవంతుడు కూడా దాన్నే చూస్తూ ఉంటాడు, ప్రతిదీ చూస్తూ ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిని పంచభూతాలు గమనిస్తూ ఉంటాయి, అందులోనే వస్తూ ఉంటాయి. అందుకని ఈ కార్తీక మాసం మనం తరించడానికి, మోక్షాన్ని పొందడానికి, అంటే జీవితంలో ఉన్నతి స్థితికి వెళ్ళటానికి ఆ శివుడికి లింగ రూపంలో ఉన్నటువంటి శివుడిని అర్చించుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ, కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్రంతో స్టార్ట్ అవుద్దాం. ఆ కృత్తికా నక్షత్రం యొక్క ప్లానెట్ సూర్యనారాయణమూర్తి. ఈ శివుడే మనకి అక్కడ గోళాకారంగా మనకి దర్శనిస్తూ ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి. ఈ శివుడే ఆ సూర్యుడు కృత్తికా నక్షత్రంతో ఉంది కాబట్టి మనం దైవారాధనలో ప్రత్యక్షంగా భగవంతుడు కనిపిస్తున్నాడు. నేనున్నాను, నేను విన్నాను, నేను వింటున్నాను, నీకేం కావాలో అది ఇస్తున్నాను. ఆయన లేకపోతే మన జీవితం లేదు. మొక్కలు మొలవు, పంటలు పండవు, అంతే ఆయనే ఇస్తున్నాడు. ఇవన్నీ పట్టుకెళ్ళి మళ్ళీ మనం అక్కడ నివేదన చేసి కృతజ్ఞత చూపిస్తూ మళ్ళీ మనమే తినేస్తున్నాం. మన కోసం ఆయన పంపించిందే, మళ్ళీ ఆయనకి ఇచ్చి మళ్ళీ మనమే తీసుకుంటున్నాం. అందుకని ఈ కార్తీక మాసం అంతా చాలా నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ఎవరైతే గడుపుతారో, అంటే ఇక్కడ ఒంటిపూట భోజనం, తెల్లవారుజామున చన్నీటి స్నానం దైవానికి దగ్గరగా చేస్తాయి. అంటే తరించడానికి అంత కష్టంలో, అంత చలిలో కూడా లెగిసి తలమేంచి చన్నీ నీళ్ళు పోసుకొని ఆ స్వామిని అర్చించేటప్పుడు ఒక్కసారి వచ్చే ఆ ఆనందం, ఆత్మానందం నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదమ్మా. అలాగే ఈ కార్తీక మాసంలోనే మనకి అరుణాచల గిరి ప్రదక్షిణ ఉంటుంది పౌర్ణమికి, చాలా ఫేమస్. ఆ జ్యోతిష్వరూపు అగ్ని రూపం, అక్కడ ఉన్నది అగ్నిలింగం. ఆ వేడి బయటంతా చల్లగా ఉంటుంది, కానీ లోపల విపరీతమైనటువంటి వేడి ఉంటుంది, చెమటలు కక్కేస్తూ ఉంటారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? మాయ, శివుడి మాయ, ఆ పరమేశ్వరుడి మాయ. ఈ కార్తీక మాసంలో వీలైతే ఒక కార్తీక పౌర్ణమి రోజు చాలా జనాలు ఉంటారు, విపరీతంగా ఈ పౌర్ణమికి చాలా జనాలు ఉంటారమ్మా, విపరీతమైన రద్దీ ఉంటుంది. కేవలం కార్తీక మాసంలోనే పౌర్ణమి రోజు చేస్తేనే పుణ్యం వస్తుంది అనుకోవద్దు, ఎప్పుడు చేసినా పుణ్యం వస్తుంది. విశేషంగా మీకు ఏమైనా కోరికలు, కామ్యాలు ఉంటే ఆదివారం గిరి ప్రదక్షిణ చేయండి. ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం సూర్యుడిది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆదివారం గిరి ప్రదక్షిణ అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఏమి కోరుకుంటే అది మంచి కోరిక అయితే 100% నెరవేరుతుంది. సో ఇది చెయ్యకూడదు ఈ మాసంలో అన్నవి ఏమైనా ఉన్నాయంటే? స్త్రీ అమ్మ అంటే సంసారం చేయకూడదు, అలాగే ఆల్కహాల్ తీసుకోకూడదు, మాంసం. అంటే చాలామంది కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు, 30 రోజులు చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు బయటకు వెళ్ళి పాపం బానిసలు అయిపోయి ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళకు కూడా చెప్పండి, చెప్పాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్ వాళ్ళే కదా భావి భారత పౌరులు, భారతదేశానికి వెన్నెముకలు వాళ్ళే కాబట్టి వాళ్ళ నోరుని కంట్రోల్ చేయాలి. ఈ కార్తీక మాసం, కనీసం కార్తీక మాసం నెల రోజులు చేయగలిగితే చాలా సంతోషం. అంటే నేను చాలా ఎపిసోడ్స్లో చెప్పాను, ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం, మద్యం తీసుకోకూడదు, అది ధర్మానికి విరుద్ధం. మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం, కారణం అదే. కాబట్టి ఈ కార్తీక మాసంలో మద్యం తీసుకోకూడదు, మాంసాహారం తీసుకోకూడదు, స్త్రీతో సంగమించడం, సంసారం కూడా చేయకూడదు. చేస్తూ నిష్టగా ఈ 30 రోజులు దీక్షతో చేస్తే అద్భుతంగా ఫలితాలను ఇస్తుంది. ఆ పరమేశ్వరుడు మనకు యోగాన్ని ఇస్తాడు. చాలా 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 చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సూర్యోస్. సో చూసారు కదండి, కార్తీక మాసంలో ముఖ్యంగా ఖచ్చితంగా ఇవి చెయ్యాలి అని, ఇవి చెయ్యకూడదు అని చాలా క్లియర్గా, స్పష్టంగా చెప్పారు, డీటెయిల్డ్గా చెప్పారు. సో ఖచ్చితంగా ఇవి అందరూ కూడా పాటించి అద్భుతమైన ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.